దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. परमेश्वर को धन्यवाद है, आप सभी को मेरे नमस्कार है। దేవుని యొక్క మహాకృపను బట్టి परमेश्वर के अनुग्रह में మరొక విశ్రాంతి ఆరాధన కూడికలోనికి నడిపించిన దేవునికి స్తుతి చెల్లించుకొనుచు और एक बार शब्द के दिन की आराधना में चला हुआ परमेश्वर को धन्यवाद देते हुए ముందుగా ప్రార్థన చేసుకుని జీవవాక్యమును ధ్యానించుకుందాం. पहले प्रार्थना करके जीव वचन को ध्यान करेंगे। స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామమునకు స్తోత్రము నాయనా. धन्यवाद है परमेश्वर, आपकी महिमा नाम के लिए धन्यवाद। అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మీకు స్తోత్రము. अब्राहम और इसहाक और याकूब के परमेश्वर आपको కల్వరి धन्यवाद గిరినాథ యేసు రాజా మీకు స్తోత్రము. है। यीशु मसीह आपको धन्यवाद है। తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు స్తోత్రము. पिता पुत्र पवित्र आत्मा देव आपको धन्यवाद है। ఇశ్రాయేలు దేవా మీకు స్తోత్రము. इस्राएलियों का परमेश्वर आपको धन्यवाद మా है। దేవా మీకు స్తోత్రము. हमारा परमेश्वर आपको धन्यवाद మీకే है। స్తుతి చెల్లించుకుంటూ మీ పరిశుద్ధ గ్రంథముల నుంచి జీవవాక్యాన్ని ధ్యానించబోచుండగా आपको ही धन्यवाद देते हुए पवित्र ग्रंथ में से जीव वचन ध्यान कर रहे हैं। వాక్యమైన యేసయ్య ఆత్మస్వరూపిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి నాయన. वचन हुआ यीशु आत्मा से अपने आप को प्रकट మీ कीजिए। యొక్క ఆత్మ ద్వారా మాకు బోధించండి నాయన. आपकी आत्मा के द्वारा हमसे बोलिए। అనేకులకు బోధించండి నా बहुत తండ్రి. लोगों को बोलिए। అనేకుల్లో నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. बहुत लोगों में आपका आत्मिक నీ कार्य कीजिए। బలమైన కార్యాన్ని జరిగించండి. आपका सामर्थ्य कार्य నీ कीजिए। శక్తి కలిగిన కార్యాన్ని జరిగించండి నా आपका सामर्थ्य తండ్రి. कार्य कीजिए। ఎందుకంటే మేము ఇంకనూ బలహీనులమై ఉంటున్న ఎవరి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టినంతగా ప్రేమించావు నా తండ్రి. अभी तक हम निर्बल हैं, लेकिन तूने तुम्हारा जवानी लहू बहाया है। విడవని దేవుడు అయి ఉన్నావు నాయన. तू नहीं छोड़ने वाला है। ఎడబాయినటువంటి దేవుడు అయి ఉన్నావు నా नहीं अलग करने वाले తండ్రి. అయ్యా हो। నీ కృప చొప్పున కనికరించండి నా आपके తండ్రి. अनुग्रह में आप నీ दया ఆత్మ कीजिए। కార్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి నా आपका తండ్రి. आत्मिक कार्य हर एक అయ్యా बच्चे के బలహీన जीवन में దాసులను సిలువ कीजिए। చాటును మరుగుపరుచుకోండి నాయన. निर्बल अपने दास को अपने क्रूस के हाथ में ढका బలమైన लीजिए। ఆత్మతో నింపి అభిషేకించండి. सामर्थ्य की आत्मा से भर दीजिए और अभिषेक సమస్త कीजिए। మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని सारी महिमा आप ही पाइए। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना कर रहे हैं। ఆమేన్. आमीन ఆమేన్. आमीन। దేవునికి స్తోత్రం అండి. परमेश्वर को धन्यवाद है। మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. आप सभी को हृदय से नमस्कार ఈ है। విధంగా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. इस प्रकार परमेश्वर हमसे बोलने తన वाले हैं। పరిశుద్ధ గ్రంథములో నుంచి अपने पवित्र ग्रंथ में से జీవం కలిగినటువంటి మాటల ద్వారా जीवित वचनों के నీతో నాతో द्वारा మాట్లాడబోచూ ఉంటుండగా तुमसे मुझसे बोलने वाला है। దేవుని యొక్క మాటలు విందాము. परमेश्वर की बातों को हम सुनेंगे। అవి నిన్ను నన్ను వెలిగించేవిగా, वो तुमको मुझको ज्योति देने वाले నీకు हैं। నాకు మార్గాన్ని చూపేవిగా, तुमको मुझको मार्ग दिखाने वाले నీకు हैं। నాకు జీవముగా ఉండబోతున్నాయి గనక तुम्हारे मेरे लिए वह जीव बनने वाला है। వాక్యమన్న యేసయ్య वचन हुआ यीशु ఆత్మస్వరూపిగా తను ప్రత్యక్షపరుచుకొని आत्मा से अपने आप को प्रकट करके బలమైన ఆత్మ కార్యంలో सामर्थ्य के आत्मिक कार्य నీలో నాలో జరిగించాలని కోరుకుంటూ तुम में मुझ में करने के लिए चाहते ఈ हुए పరిశుద్ధ గ్రంథం నుంచి జీవ వాక్యాన్ని విందామండి. पवित्र ग्रंथ में से जीव वचन को सुनेंगे हम। దేవునికి స్తోత్రము. హల్లెలూయా. परमेश्वर को धन्यवाद है। లూకా సువార్త 15వ అధ్యాయాన్ని జ్ఞాపకపరుచుకున్నప్పుడు लूका सुसमाचार 15वें अध्याय को అక్కడ हम కొన్ని याद వచనాలను करते हैं। ధ్యానించబోతూ ఉన్నాము. वहाँ कुछ वचनों को हम కొన్ని వచనాలను ధ్యానించబోతూ ध्यान ఉన్నాము. करने वाले हैं। నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, मैं बोलता रहता हूँ। క్రైస్తవ జీవితము मसीह का जीवन, క్రైస్తవ జీవితము मसीह का जीवन మారు మనస్సు పైన ఆధారపడి జీవించేదిగా ఉంది. मन फिराने के ऊपर आधारित है। క్రైస్తవ జీవితము मसीह का जीवन మారు మనస్సు పైన ఆధారపడి జీవించేదిగా ఉంది. मन फिराने के ऊपर आधारित है। మారు మనస్సు లేకపోతే मन फिराना नहीं होने క్రైస్తవ पर జీవితాన్ని मसीह का जीवन నీవైనా నేనైనా కొనసాగించలేము. तू और मैं आगे नहीं चला నీవు सकते నిన్ను हैं। కొనసాగించలేము. आगे नहीं चला सकते हैं। ఎటువంటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, किस प्रकार की मन फिराना चाहते हैं परमेश्वर, అటువంటి మారు మనసే మనం పొందాలని కోరుకుంటున్నాడు. उसी प्रकार की मन फिराना हम पाना है। చాలా మందిని చూసినప్పుడు बहुत लोगों को కొన్ని देखने पर విషయాల్లో నీవైనా నేనైనా మారు మనసు పొందినటువంటి వాళ్ళముగా సొసైటీ కూడా కనబడుతూ ఉంటాము. कुछ बातों में हम दिखते हैं कि हम मन फिराए हैं। కొన్ని ముఖ్యమైన మూలమైన కొన్ని విషయాలు ఉంటవి. कुछ बात होते हैं, ఆ విషయాల్లో మనము మనసు మార్చుకోలేకపోతూ ఉంటాము. उन बातों में हम अपना मन नहीं फिराते మనసు हैं। మార్చుకోలేకపోతా मन नहीं ఉంటాము. फिराते हैं। మనసు మార్చుకోలేకపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే मन नहीं फिराने की कारण क्या है? బైబిల్ ప్రకారం చూసుకుంటే बाइबल के अनुसार देखने పాపపు पर భ్రమ వలన కలిగేటువంటి హృదయ కాఠిన్యం వలన पाप से आने वाली हृदय की మనము कठिनाई మారు है। మనసు పొందము. हम मन नहीं फिराते పాపం हैं। యొక్క బలము నీలో ఉందనుకోండి, पाप का सामर्थ्य तुम्हें మారు होने మనసు पर పొందడానికి ఇష్టపడవు. मन फिराने में बहुत मुश्किल बन जाता లోకం है। యొక్క బలం ఉందనుకోండి, लोग का बल होने మారు पर మనసు పొందడానికి ఇష్టపడవు. मन फिराने को तुम इच्छा नहीं అందుకని रखते అనేక हो। మంది ఈ లోకంలో చూస్తూ ఉంటాము. बहुत लोगों को हम देखते हैं, క్రైస్తవులనే చూస్తూ ఉంటాము. मसीही लोगों को हम देखते క్రీస్తు हैं, దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళనే చూస్తాము. मसीह के पास जो आया है నమ్మి वही को हम బాప్తిసం देखते हैं। పొందినటువంటి వాళ్ళనే చూస్తాము. विश्वास करके और वापस రక్షణ वाले మార్గంలో लोगों को हम సంఘంలో देखते हैं। కొనసాగుతున్నటువంటి వాళ్ళను చూస్తూ उद्धार ఉంటాము. के मार्ग में चलने वाले कलीसियों के बच्चों के हम देखते हैं। అయితే దేవుడు నిన్నైనా నన్నైనా అలాగనే పరీక్షించినప్పుడు परमेश्वर तुमको मुझको इस प्रकार परीक्षा నిజమైన देने మారు पर మనసు నీకు నాకు ఉందో లేదో నాకైతే తెలియదు. सच्चाई का मन फिराना तुमको मुझको है या కానీ नहीं, ప్రభు मैं नहीं వారైతే जानता ఏమి हूं। కోరుకుంటున్నాడంటే प्रभु जी क्या चाहता నీలో है? నాలో నిజమైన మారు మనసు ఉండాలి. तुम में मुझ में सच्चा मन
फिराना होता నిజమైన है। మారు మనసు రక్షణానుభవంతో కూడిందై ఉంటది. सच्चा मन फिराना उद्धार का मन फिराना నిజమైన होता మారు है। మనసు విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉంటది. बहुत हृदय से होता है। నిజమైన మారు మనసు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటది. हृदय से होता है। నిజమైన మారు మనసు దేవునికి లోబడేదిగా ఉంటది. सच्चा मन फिराना परमेश्वर के अधीन में होता నిజమైన है। మారు మనసు దేవుని చిత్తాన్ని జరిగించేదిగా ఉంటది. सच्चा मन फिराना परमेश्वर की इच्छा को पूरा करता నిజమైన है। మారు మనసు దేవుని ఆజ్ఞలు కట్టడలు గైకొనేదిగా ఉంటది. सच्चा मन फिराना परमेश्वर की आज्ञाओं को मानती ఓ है। ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, మనల్ని మనం ఒక్కొక్కసారి పరీక్షించుకున్నప్పుడు हम अपने आप को परख कर देखने पर నీకు నాకు నిజమైన మారు మనసు ఉందా అనేటువంటి డౌట్ నాకు వస్తదేమో. तुमको मुझको सच्चा मन फिराना है या नहीं, నిజంగా इस నేను प्रकार మారు का మనసు संदेह పొందానా होता అని है। అనుకుంటావేమో. क्या मैं सच्चाई में मन फिराए हूँ? నేను నా యవ్వన కాలంలో దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు मैं भी मेरी जवानी में मैं मंदिर में जाने ఆ पर యవ్వన కాలంలోనే తెలియనటువంటి ఏదో దుఃఖం నన్ను వెంటాడుతా ఉంది. उस जवानी के समय में दुख होता है मुझ में। ఆ సంఘానికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు कलीसिया को जाकर बाहर आने पर అనేక మందిని నేను చూస్తా ఉన్నాను. बहुत लोगों को मैं ఆ देखता हूँ। చర్చిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత चर्च में से बाहर आने అందరూ पर కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు, बहुत खुशी से होते हैं, ఎంతో ఆనందంగా ఉన్నారు. बहुत खुशी से रहते हैं। సాయంకాలం సమయానికి शाम को అదే సంఘంలో కొంతమందిని చూసినప్పుడు वही कलीसिया में कुछ लोगों को వాళ్ళు देखने पर రకరకాలుగా ఉన్నారు. तरह तरह से होते हैं ఇవన్నీ वे लोग। చూసినప్పుడు నాకేంటో తెలియనటువంటి ఒక బాధ ఉంది. मैं अपने आप को देखने पर मुझ में बहुत दुख होता है। ప్రభు నేను అడుగుతా ఉన్నాను, मैं प्रभु से मांग रहा ప్రభు हूँ, నేను అడుగుతున్నాను, मैं प्रभु से मांग ప్రభు रहा వాళ్ళు हूँ, ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు, प्रभु जी वे लोग इतना खुशी से कैसे నేనెందుకు जीते हैं? సంతోషంగా లేను, मैं मुझ में खुशी क्यों వాళ్ళు नहीं ఎందుకు है? సంతోషంగా वे ఉన్నారు, लोग क्यों खुशी से जीते నేనెందుకు हैं? సంతోషంగా मुझ में లేను. खुशी क्यों नहीं है? అప్పుడు ప్రభు నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. प्रभु मुझसे एक बात बोल रहा है। ఏమిటో తెలుసా? क्या है कि వారికి విరిగి నలిగిన హృదయము లేదు. उनमें इस प्रकार का टुकड़ा हुआ मन नहीं है। ఏం లేదంటండి? क्या है? విరిగి నలిగిన హృదయము లేదు. उनको इस प्रकार की टुकड़ा हुआ हृदय नहीं है। కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు కదా, कुरिन्थी पत्रिका में बोलते हैं ना पौलुस దైవ ने, చిత్తానుసారమైన దుఃఖము परमेश्वर की इच्छा के अनुसार का दुख రక్షణార్థమైన మారు మనసును కలుగచేస్తుంది. उद्धार का मन फिराना देता है। దైవ చిత్తానుసారమైన దుఃఖము, परमेश्वर की इच्छा के अनुसार का दुख, దైవ చిత్తానుసారమైన దుఃఖము परमेश्वर की इच्छा के अनुसार का दुख రక్షణార్థమైన మారు మనసు కలుగచేస్తుంది. उद्धार का मन फिराना देता है। నీకు నువ్వు పొందే మారు మనసు तुम अपने आप में होने वाली मन फिराना ఒక్కొక్కసారి నిన్ను రక్షించలేదేమో. एक बार तुमको नहीं बचाते हैं। నీకుగా నువ్వు పొందే మారు మనసు పరలోక రాజ్యం తీసుకెళ్లలేదేమో. तुम अपने आप में पाने वाली मन फिराना स्वर्ग के राज्य में కానీ नहीं ले जा దేవుడు सकता ఇచ్చేటువంటి होगा। మారు మనసు लेकिन परमेश्वर से दिया हुआ मन అది फिराना ఎవరు కూడా నీ యొద్ద నుండి దొంగిలించలేరు. कोई तुम में से नहीं चुरा सकते हैं। దేవుడిచ్చిన మారు మనసు परमेश्वर का मन फिराना చెప్పాలి అంటే कहना है तो ఖచ్చితంగా నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాది. ठीक से तुमको स्वर्ग में ले जाता है। ఈ లోకములో దేవుని కొరకు జీవింపచేస్తది. इस लोक में परमेश्वर के लिए जीने देता ఈ है। లోకములో దేవుని ఆజ్ఞలలో కట్టడలో గైకొనే వాడిగా ఉంటావు. इस लोक में परमेश्वर के आज्ञाओं के मानने वाले దేవునికి విధేయుడిగా ఉంటావు. तुम इस परमेश्वर के अधीन में रहते हो। ఏమిటి क्या है నేను పొందే మారు మనసు ఏమిటంటావా? मेरा मन फिराना क्या है? इस प्रकार सोचते हो దేవుడిచ్చే क्या? మారు మనసు ఏందంటావా? परमेश्वर से देने वाली मन फिराना क्या है? నీవు నేను ఒకసారి మనలను మనం జ్ఞాపకపరుచుకుంటా ఉంటే तू और मैं एक बार हमको याद करने पर పై పైకి మారు మనసు పొందాము, ऊपर की मन फिराना होते పై हैं। పైకి हमें మారు మనసు పొందాము. ऊपर की मन फिराना होते हैं। చుట్టా బీడి మానుకోవచ్చు, सिगरेट और इस तंबाकू हम इस छोड़ सकते हैं, లేకపోతే लेकिन తాగుడు వ్యసనాన్ని మానుకోవచ్చు, दारू पीना तो छोड़ सकते हैं, ఇంకా लेकिन ఏదో బూతులు అట్టం మానుకోవచ్చు, और झूठ बोलना भी हम भूल ఏదో सकते हैं। పైకి సొసైటీ కనపడే విషయాలని మానుకోవచ్చు. जो समाज में दिखता है उसको हम छोड़ते हैं, लेकिन అవన్నీ మానుకున్నాను కదా నేను మారు మనసు పొందానండి అని నువ్వు చెప్పగలుగుతావు. ये सब मैंने छोड़ दिया है, मैंने मन फिरा है, इस प्रकार तुम देखते हो। కానీ దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు ఏదో ఒకటి ఉంది. परमेश्वर की इच्छा के अनुसार का मन फिराना अलग होता ఆ है। దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు నీ నాలో ఉన్నదా అని ఒకసారి మనల్ని జ్ఞాపకపరుచుకుంటా ఉంటే परमेश्वर की इच्छा का मन फिराना तुम में मुझ में है या नहीं, इस प्रकार याद ప్రభు करने అంటున్నాడు पर కదా, प्रभु जी कहते తనకు हैं కలిగింది విడిచిపెట్టినటువంటి వాడు నాకు పాత్రుడు కాదు అని. अपना सब कुछ नहीं छोड़ने वाला मेरा కలిగింది योग्य नहीं बनता విడిచిపెట్టినటువంటి है। వాడు నాకు పాత్రుడు కాదని. अपना सब कुछ नहीं छोड़ने वाला मेरा योग्य నాకంటే नहीं ఎక్కువగా बनता है। దేనినైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని. मुझसे ज्यादा किसी को प्यार करने वाला मेरा योग्य नहीं बनता है। తల్లిదండ్రులైన అన్నదమ్ములైన అక్క చెల్లెలను భార్యనైనా బిడ్డలైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని. माता पिता को पत्नी को और बच्चों को मुझसे ज्यादा प्यार करने वाला मेरा योग्य नहीं వెండినైనా बनता है। బంగారమునైనా ఈ లోకంలో నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని. सोना चांदी इस लोक में जो कुछ है उसको मुझसे ज्यादा प्यार करने वाला मेरा కులాన్నైనా योग्य नहीं మతాన్నైనా बनता है। ఆచారాన్ని సాంప్రదాయాన్ని విడిచిపెట్టినటువంటి వాడు నాకు పాత్రుడు కాదు అని. कुल को रीति रिवाज को धर्म को इस प्रकार नहीं छोड़ने वाला मेरा योग्य नहीं बनता है। ఒక్కసారి యోచించుకుందాము ప్రియ సహోదరుడా సహోదరి, ये एक बार सोच लेंगे भाई और నీ बहन, నా దృష్టిలో ఎలాగున్నామో ఒకసారి జ్ఞాపకపరుచుకుందాం. तू और मैं कैसे हैं इस प्रकार याद करेंगे। ఒకసారి ఒక సేవకుడిని ఒక మాట అడిగాను. मैंने एक सेवक से पूछा हूँ एक बात, వారి బిడ్డ యొక్క వివాహ విషయంలో అడిగాను. उनके
उनकी बच्ची की शादी के बारे में मैंने बोला అడిగినప్పుడు ఆ సహోదరుడు ఏం చెప్పాడో తెలుసా? उस भाई ने मुझसे क्या बोला है అయ్యా कि, మీరు అడిగిన వ్యక్తి మా కులస్తుడు కాదు గనక మా అమ్మాయి నా కులస్తుడికి ఇయ్యము అని చెప్పాడు. आपने जो बच्चा को मांगते हैं मेरी बच्ची को हमारा कुल का नहीं है इसलिए हम नहीं देते हैं कहा है। నేను ఆశ్చర్యపోయాను. मैं बहुत अचंभित నేను हुआ हूँ। ఆశ్చర్యపోయాను. मैं बहुत अचंभित हुआ हूँ। ఎవరు ఈ సేవకుడు? इस सेवक कौन है? కులానికి సేవకుడా? क्या कुल का सेवक है? మతానికి సేవకుడా? या धर्म का सेवक है? సంఘానికి సేవకుడా? या कलीसिया का सेवक है? లేక దేవునికి సేవకుడా? या परमेश्वर का सेवक है? బైబిల్ చెప్తుంది కదా, बाइबल बोलती है దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో परमेश्वर का आत्मा कहाँ रहता है అక్కడ స్వాతంత్రం ఉంటది. वहाँ आजादी होता है। అనేక మంది క్రైస్తవులను చూస్తున్నాను, बहुत लोगों को मसीह के అనేక लोगों को మంది देखते हैं। విశ్వాసులను చూస్తూ ఉన్నాను. बहुत विश्वासियों को भी ఈవెన్ మా देखते हैं। సంఘములోనే అనేక మందిని చూస్తూ ఉన్నాను. हमारा कलीसिया में बहुत लोगों को हम మా देखते हैं। సంఘములో కూడా అటువంటి బిడ్డలే ఎక్కువ మంది ఉన్నారు. हमारा कलीसिया में भी इस प्रकार के बच्चे हैं। వారి కులాన్ని విడిచిపెట్టలేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. उनके कुल को नहीं छोड़ते हैं, వారి మతాన్ని విడిచిపెట్టలేనటువంటి उनके వాళ్ళుగా धर्म को ఉన్నారు. नहीं छोड़ते हैं। ఏదో రక్షణ మార్గము దొరికింది కదా అని ఒక మార్గంలోనికి వచ్చారు, ప్రభు మార్గంలోనికి. उद्धार का मार्ग मिला है इस प्रकार उस मार्ग में चलते हैं, लेकिन మిగిలిందంతా సేమ్ టు సేమ్. बाकी सब कुछ एक ही प्रकार है। ప్రభువులో మారు మనసు పొందినటువంటి వాళ్ళ కులస్తుల్ని వివాహం చేసుకుంటున్నారు. प्रभु में मन फिरा हुआ उसी कुल के बच्चों को उन्होंने शादी करते हैं, వెతుక్కొని చేసుకుంటూ ఉన్నారు. खोज कर करते हैं। దేవుని చిత్తం ఉందో లేదో కూడా అవసరం లేదన్నట్లుగా ఉంది. परमेश्वर का इच्छा है या नहीं इस बात का कोई काम ఈ नहीं है। స్వచిత్తానుసారమైన క్రైస్తవ జీవితంలో నుంచి వచ్చేటువంటి మారు మనసు अपनी इच्छा में आने वाली मन फिराना ఈ లోకములో నీకు శాంతి సమాధానం ఇవ్వలేకపోవటమే కాకుండా इस लोक में तुमको शांति नहीं देते हैं। ఒకవేళ వాటితోనే ముడి పెట్టబడి నీ జీవిత కాలం అంతా నీవు కొనసాగే పనైతే इसमें ही तुम इसी प्रकार जीने पर చివరికి ఒకవేళ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావేమో. आखिर तुम स्वर्ग के राज्य को खो देता ఒక हो। యవనస్తుడైనటువంటి ధనవంతుడు इस जवान धनवान ने చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నటువంటి వాడు, उन्होंने लड़कपन में भी बाइबल पढ़ते हैं, ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి వాడు, सारी व्यवस्था को जानते हैं। ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు అతనితో. प्रभु जी आकर बोलते हैं, ప్రభు నాకేమైనా కొదువు ఉందేమో చూసి చెప్పని ప్రభుని అడిగాడు అతడు. हे प्रभु जी मुझ में कोई कमी है तो बोल दो कहाँ है। ఆ ప్రభు అంటున్నాడు కదా, प्रभु जी कहते हैं, ధర్మశాస్త్రాన్ని గైకొని అన్నాడు. व्यवस्था को तो पूरा करो చిన్నప్పటి నుంచి कहाँ है। గైకుంటున్నాను हाँ, అన్నాడు. मैं व्यवस्था को इसी प्रकार चलता ఇంకా हूँ। ఏమన్నా ఉందేమో చూడంటున్నాడు. और कुछ है तो कहो అయితే कहाँ ప్రభు है। చెప్తున్నాడు, प्रभु जी कहते हैं, నీకొకటి కొదువుగా ఉంది, तुमको ये एक बात की నీకొకటి कमी है। కొదువుగా ఉంది. तुमको एक बात की నీవు कमी నేను है। నిజమైన మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. तू और मैं सच्चा मन फिराना पाने के लिए నిజమైన परमेश्वर మారు चाहता మనసు है। దేవుడు ఇవ్వగలడు సహోదరి సహోదరుడా. सच्चा मन फिराना నీవు परमेश्वर నేను चाहता है हमारे घर पे। పొందుకోలేకపోవచ్చేమో గాని तू और मैं नहीं पा దేవుడు सकते हैं। ఇవ్వగలడు. परमेश्वर ठीक से దేవుడు देता है। ఇవ్వగలడు. ठीक से देता ఏ है పాపం परमेश्वर। నుంచి నీకు మారు మనసు కావాలో, किस पाप से ఏ तुमको मन కులమత फिराना ఆచారాల चाहिए। నుంచి నీకు మారు మనసు కావాలో कुल और धर्म और रीति रिवाज से దేవుడు तुमको मन ఇవ్వగలడు. फिराना चाहिए। परमेश्वर से मांगो। దేవుడికి సమస్తము సాధ్యము. परमेश्वर को सब कुछ संभव है। నువ్వు మారు మనసు అక్కర్లేని క్రైస్తవుడిగా జీవించినంత కాలము నువ్వు పొందిన మారు మనసే నీకుంది కానీ దేవుడిచ్చిన మారు మనసు నీ దగ్గర లేదు. मन फिराना तुमको नहीं चाहिए नहीं पर तुम्हारे ऊपर मन फिराना नहीं होता है। చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం అంతా చదువుతున్నాను కానీ ధనము మీద ధనాన్ని జయించినటువంటి ఒక యవనస్తుడుగా ఉన్నాడు. बचपन से व्यवस्था को पढ़ता है लेकिन धन के ऊपर उनको जीत नहीं है। ఇతడు కూడా మారు మనసు పొందినటువంటి వాడే. इस व्यक्ति भी मन फिराया है। లేక ఇంకా బోధించేవాడే, और बोलने वाला भी లేక है సేవకుడే, या सेवक भी हो ఎవరైనా सकता है। కావచ్చు. कौन होने पर भी ప్రభు అంటున్నాడు కదా, प्रभु जी कहते हैं, నీ ధనాన్ని విడిచిపెట్టి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. तुम्हारा धन को छोड़कर कंगालों को देकर मेरे पीछे होले कहा అతడు है। మిక్కిలి ధనవంతుడు గనక మిక్కిలి వెసపడుతూ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళాడు. उन्होंने बहुत धनवान है इसलिए बहुत उदास से गया है। చాలా మంది ఎందుకు మారు మనసు పొందరయ్యా అంటే बहुत लोग क्यों नहीं मन फिराते తమకు हैं कि కలిగింది విడిచిపెట్టాల్సి వచ్చుద్ది. अपना जो कुछ है उसको छोड़ना पड़ता है। చాలా మంది కూడా ప్రభు దగ్గరికి రారు. बहुत लोग प्रभु के पास नहीं आते ప్రభు हैं। దగ్గరికి వస్తే ఏం చెప్తారో వాళ్ళే చెప్తారు. మళ్ళీ प्रभु के पास आने पर क्या होता है वे लोग ही कहते हैं। వాళ్ళే సువార్తికులు, वे लोग ही सुसमाचार వాళ్ళే कहते हैं। సేవకులు. वे लोग सेवक भी हैं। ఎవరైనా విశ్వాసులు ఒకళ్ళని అడిగారు అనుకోండి, एक విశ్వాसी ने उससे पूछने पर అమ్మా చర్చికి వస్తారా రాకూడదా అంటే అడుగుతా ఉంటే चर्च को आते हैं इस प्रकार వాళ్ళు ఏం पूछने पर। చెప్తారంటే वे लोग क्या कहते వాళ్ళే हैं? వీళ్ళకి సువార్త చెప్పేస్తారు. उनको सुसमाचार कहते हैं। ఏమని చెప్తారు? क्या कहते हैं? చర్చికి వస్తే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, चर्च को आने पर इस प्रकार रहना है उस प्रकार అవి रहना है, తీసేయాలి ఇవి తీసేయాలి, उसको निकालना है इसको निकालना ఇవన్నీ है, వదిలిపెట్ట అన్ని వాళ్ళే, ये सब छोड़ना है। ఏ టు జెడ్ వాళ్ళే. ये सब कुछ वे ही बोलते हैं। ప్రభు ఏం చెప్తాడో ఇనవా, प्रभु क्या बोलता है तुम ప్రభు नहीं నీకేం सुनते हो బోధిస్తాడో क्या? ఇనవా, प्रभु तुमसे क्या నీ बोलता పట్ల है तुम ప్రభు नहीं सुनते हो సంకల్పం क्या? ఏందో నువ్వు ఎరగవా. तुम्हारे
ऊपर परमेश्वर की इच्छा क्या దేవుడు है तुम నిన్ను नहीं ఎట్లా पहचानते हो ఆశీర్వదించాలో क्या? ఎరగవా? परमेश्वर तुमको किस प्रकार आशीष देता है इस దేవుని प्रकार तुम దగ్గరకు नहीं వస్తే जानते हो దేవుడు क्या? చెప్తాడు నీకు परमेश्वर के पास आने पर परमेश्वर बोलता ఎలాగన है तुमसे। దీవించబడాలో, ఎలాగన ఆశీర్వదించబడతాడో. किस प्रकार आशीष पाना है परमेश्वर మానవ बोलता కల్పిత है। పద్ధతులు ఏది కూడా ఒక ఆత్మను రక్షించలేవు. मानव से होने वाली रीति रिवाज ने किसी एक आत्मा को उद्धार नहीं दे పరిశుద్ధాత్మ దేవుడు सकता है। మాత్రమే ఒక ఆత్మను రక్షించగలడు. सिर्फ पवित्र आत्मा देव ही एक आत्मा को उद्धार పరిశుద్ధాత్మ देता దేవుడు है। మాత్రమే ఒక వ్యక్తిని దీవించగలడు. पवित्र आत्मा देव ही एक व्यक्ति को आशीष देता కనుక है। ఆ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు इस प्रकार परमेश्वर को सौंपने पर దేవుని ఆత్మ కార్యాలు జరిగించడానికి మనం అవకాశం ఇవ్వాలా? परमेश्वर का आत्मिक कार्य पूरा करने के लिए हम సరే, मौका దేవుని देना దగ్గరికి है। రాని వ్యక్తులను అలాగనే ఉంచినట్లయితే परमेश्वर के पास नहीं आने वाले को దేవుని इस प्रकार దగ్గరికి रहने पर, వచ్చినటువంటి వ్యక్తులను మనలను జ్ఞాపకపరుచుకుంటా ఉంటే परमेश्वर के पास आया हुआ हमको हम అది याद నన్నైనా करने पर, నిన్నైనా జ్ఞాపకపరుచుకునే పని అయితే मैं क्या तुम क्या నీవు నేను నిజంగా మారు మనసు పొందామా? क्या सच्चाई में मन फिराया है నేటి तू దిన और मैं? వర్తమానం ద్వారా ఎటువంటి మారు మనసు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణకు లోనయ్యి ఇదిగో ఈ విషయంలో నాకు నిజమైన మారు మనసు దయచే ప్రభా అని నువ్వు అడుగుతావా, ప్రార్థిస్తావా? आज के दिन में परमेश्वर ने अपनी इच्छा के अनुसार के मन फिराना पाने के लिए हमसे बोल रहा है, क्या तुम इस प्रकार मन फिराते हो या नहीं? నీవు నేను మారు మనస్సు పొందనటువంటి ఒక స్థితి तू और मैं मन नहीं फिराने वाली एक हाल होता है। నీ జీవితంలో ఒక సమస్యకు కారణభూతముగా ఉందేమో. तुम्हारे जीवन में एक संकट का कारण हो सकता है। ఒక సమస్యను ఎదుర్కొంటున్నావేమో. एक संकट में झेल रहे हो ఒక क्या? శోధన భరిస్తున్నావేమో. एक क्लेश में हो क्या? ఒక కష్టములో నష్టములో ఉన్నావేమో. एक मुश्किल में हो क्या? మారు మనస్సు పొందనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా जो मन नहीं फिराते हैं वे सब చెప్పాలి అంటే कहना है तो వ్యక్తిగత జీవితములో, अपने जीवन में, వ్యక్తిగత క్రైస్తవ జీవితములో अपने मसीह के जीवन में మూల్యము చెల్లించాల్సిందే. इसका मूल्य देना ही है, దానికి తగిన ఫలాన్ని అనుభవించాల్సిందే. इसका फल भोगना అది ही है। ఎవరైనా కావచ్చు, నువ్వైనా నేనైనా కావచ్చు. कौन भी हो सकता है, तू क्या मैं కానీ क्या। మారు మనస్సు పొందితే मन फिराने पर దాని ఫలము వేరుగా ఉంటది. उसका फल अलग से होता है। దాని ఫలము మారు మనసు, నిజమైన మారు మనసు పొందకుండా నిన్ను అడ్డుకుంటుంది ఏంటి? सच्चा मन फिराना नहीं पाने के लिए तुम्हारा रुकावट क्या है? ఏ పాపము, किस पाप है? ఏ శరీర కార్యము, किस शारीरिक ఏ कार्य है? లోకాశ, किस लोक की ఏ लालच ధనమోసము. है? किस धन का लालच है? యాకోబు బావి యొద్ద సమర స్త్రీ ఉన్నది. याकूब की कुएं के पास सामरी ప్రభు स्त्री ఆ है। బావి దగ్గరికి వెళ్ళాడు దాహమైన రీతిన. उस कुएं के पास गए हैं प्रभु जी ने, నీళ్లు చేదుకొనుడుకు ఆ స్త్రీ వచ్చింది. पानी के लिए उस औरत भी आई है वहाँ। అమ్మా నాకు దాహమునకమని అడుగుతూ ఉన్నాడు. प्रभु जी ने उसे पूछ रही है कि मुझे प्यास है, मुझे पानी दो అమ్మ कहता है। సమరయురాలు. उन्होंने सामरी है। యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. यहूदी लोग सामरी से इस प्रकार सहवास नहीं నువ్వు నన్ను करते हैं। అడుగుతావేమయ్యా అంటుంది. तो मुझसे क्यों मांगते हो क्या? నిన్ను అడుగుతున్న వాడెవడో నువ్వు విరిగి ఉంటే तुम उसे मांगने वाला कौन है? तुम ఆయన जानने నీకు पर జీవజలం ఇస్తాడంటా ఉంది. वह तुमको जीव जल देता है कह रहा అయితే అప్పుడు है। ఆ స్త్రీ అంటా ఉంది, उस औरत कह అయ్యా रही నేను थी, ఇంత దూరం రాకముందు मैं इतना दूर नहीं आने के ఇదిగో ఈ लिए లోతైన బావిలో చేదు కొనకుండా ఉండులాగున इस कुएं से पानी नहीं निकालने के ఆ लिए జీవజలం మీద నాకు ఇయ్యి, उस जीव जल मुझे दो, నేను తిని తృప్తి పొందుతాను కదా అంటా ఉంది. उसको पीकर मैं बहुत खुशी से అప్పుడు जीता ప్రభు हूँ। అంటున్నాడు కదా, प्रभु जी कहते నీ हैं, వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని రా तू అంటున్నాడు. जाकर तुम्हारे पति को लेकर आओ, నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని రా तुम అంటున్నాడు. जाकर तुम्हारे पति को लेकर आओ। ఆమె ఏమంటుందో తెలుసా? उन्होंने क्या कहती है నాకు कि పెనిమిటి లేడు. मुझे कोई पति नहीं है। ప్రభు అంటున్నాడు కదా, प्रभु जी कहते हैं, అవునమ్మా నిజమే, हाँ सच है, నీకు పెనిమిటి లేడు. तुमको पति नहीं है। ఇంతకు ముందు 5 పెనిమిట్లు ఉన్నారు. तुमको 5 पतियां हैं। ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. जो पति है वह तुम्हारा पति नहीं है। చూసారా? देखो పాపపు భ్రమ వలన पाप बरमाने ఆమె की మారు మనసు పొందటానికి ఇష్టపడట్లా. उन्होंने मन फिराने के लिए इच्छा नहीं रही है। డబ్బు ఆశ వలన इस धन की लालच से మారు మనసు పొందటానికి ఇష్టపడట్లా. मन फिराने के लिए इच्छा नहीं रखते हैं। అర్థమైందా? లోకాశల వలన लोक की लालच మారు से మనసు పొందటానికి ఇష్టపడము. मन फिराने के लिए इच्छा नहीं శరీర रखते ఆశల हैं। వలన शरीर की लालच మారు से మనసు పొందటానికి ఇష్టపడము. मन फिराने के लिए इच्छा नहीं रखते हैं। కులాన్ని మతాన్ని నువ్వు ప్రేమించే పని అయితే कुल और धर्म को तुम प्यार మారు करने మనసు पर ఎప్పటికీ పొందలేవు. मन फिराना जब देख మారు के మనసు तुमको नहीं मिलता పొందాననే है। భ్రమలో ఉన్న క్రైస్తవుడివే. मन फिराए हैं इस प्रकार की भ्रमा में है तुम। దేవుడిచ్చిన మారు మనసులో స్వాతంత్రత ఉన్నది. परमेश्वर से दिया होने वाले मन నీకు फिराने में స్వాతంత్రత आजादी ఉన్నది. होते हैं। आजादी होते हैं, విడుదల ఉంది. छुटकारा होता అక్కడ है। బంధకాలు లేవు. वहाँ बंधनाएं అక్కడ नहीं కులము होता है। మతం లేదు. वहाँ कुल और धर्म అక్కడ नहीं ఆచార होता है। సాంప్రదాయం లేదు. वहाँ रीति रिवाज అక్కడ नहीं లోకాశల होता है। ధనమోసములు लोक का లేవు. लालच, धन का लालच దేవునికి नहीं होता है। సంపూర్ణంగా సమర్పించుకోవటమే, परमेश्वर को पूर्ण रूप से దేవుని सौंपना కొరకు ही है। జీవించడమే, परमेश्वर के लिए जीना దేవునికి ही है। లోబడటమే, परमेश्वर के आधीन దేవుని रहना ही చిత్తాన్ని है। నెరవేర్చడమే. परमेश्वर की इच्छा को అదే पूरा నిజమైన करना ही మారు है। మనసు
అని బైబిల్ చెప్తూ ఉంటుండగా वही सच्चा मन ఈ దినమున నీవు పొందవలసిన మారు మనసు उसको अगुवाई दे रहा है। హృదయపూర్వకంగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేద్దాము. हृदय से हम परमेश्वर के सम्मुख में मानकर అయ్యా प्रार्थना నీవు करेंगे। ఇంతవరకు చెప్పబడినటువంటి మాటను బట్టి నాయన अभी तक बोला हुआ बात అయ్యా से ఇంతకాలము నిజంగా నేను ఒక ఇదిగో ఈ విషయంలో మారు మనసు పొందినటువంటి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నాను నాయన. अभी तक मैं इन बातों में नहीं मन फिराए हुए एक मसीह की तरह हूँ। నిజమైన మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నాను నాయన. सच्चा मन फिराना मैं अभी तक नहीं पाया అటువంటి నా हूँ। పాపాన్ని క్షమించు నా తండ్రి उस प्रकार के मेरे నాయన. అటువంటి पाप को నా माफ कर బలహీనతలను दो। మన్నించండి నా తండ్రి माफ कर दो నాయన. तुम। నిజమైన మారు మనసు నాకు దయచేయండి. सच्चा मन फिराना मुझे दो। చెప్పనా क्या मैं कहूँ? అటువంటి పాపాలను బట్టి उस प्रकार की पाप से दुष्टलो उस दुष्ट की बंधनों में जो మారు होते మనసు हैं वे పొందటానికి लोग కూడా ఇష్టపడరు. मन फिराने के लिए इच्छा नहीं रखते हैं। దుష్ట బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు दुष्ट बंधनों में हुआ लोग మారు మనసు పొందడానికి ఇష్టపడరు. मन फिराने के लिए इच्छा नहीं रखते శరీర हैं। కార్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు शारीरिक कार्यों में जो మారు होता है మనసు वे పొందడానికి लोग ఇష్టపడరు. मन फिराने के लिए इच्छा नहीं रखते కులము మత हैं। ఆచారాల్లో ఉన్నటువంటి వాళ్ళు कुल और रीति रिवाज में होने మనసు वाला మార్చుకోవటానికి ఇష్టపడరు. मन फिराने के लिए इच्छा నువ్వు नहीं ఎప్పుడంటే रखते हैं। మనసు మార్చుకోలేకపోతున్నావు అంటే तुम मन नहीं फिराते हो। చెప్పనా क्या मैं कहूँ? దేవునికి లోబడటం నీకు ఇష్టము లేదు అని అర్థం. అక్కడ परमेश्वर के आधीन में आना तुम्हारा इच्छा దేవుని नहीं है। చిత్తాన్ని చేయటం నీకు ఇస్తాడు. परमेश्वर की इच्छा को पूरा करने నువ్వు वाला ఎంత लगातार కాలము जीता మారు है। మనసు అక్కర్లేకుండా నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తావు. कितना समय तुम इस प्रकार नहीं मन फिराने से ఎంత तुम्हारा కాలం मसीह का మారు जीवन మనసు आगे పొందకుండా నా चलाते हो। క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తాను. कितने समय मैं चलाता हूँ इस प्रकार की నాకు मसीह ఈ का जीवन। విషయంలో ఇప్పుడే మారు మనసు దయచేయండి నాయన. मुझे अभी मन फिराना दीजिए इस నాకు बात పాప में। క్షమాపణ దయచేయండి నా తండ్రి. मुझे पाप का माफी అయ్యా నన్ను दीजिए। రక్షించండి నా తండ్రి. मुझे बचाइए। ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? प्रभु जी ने इस लोक को क्यों माया నశించిపోతున్న है? మానవ జాతిని వెదక రక్షించడానికి. नाश होने वाला मानव जाति को ढूंढ कर ప్రభు बुलाए। పాపం ఎక్కడ ఉండదో అక్కడ మారు మనసు ఉండదు. जहाँ पाप होता है वहाँ मन నువ్వు फिराना మనసు नहीं మార్చుకుంటే होता నీకు है। పాప క్షమాపణ కలుగుతుంది. मन फिराने से पाप का माफी मिलता है। సమరయ స్త్రీ మనసు మార్చుకుంది. सामने स्त्री ने अपने పాపము मन को కుండా मन फिराई విడిచిపెట్టింది. है। पाप का छोड़ दिया ప్రభు है। శిష్యురాలైంది. प्रभु का चेली बन సమరయ गया है। గ్రామాన్ని ప్రభు వైపు తిప్పింది. सामने गांव ఓ को प्रभु ప్రియ के ओर సహోదరుడా फिराया है। సహోదరి, भाई और ఏ बहन, పాపము భ్రమ చేత किस पाप के నీ నా बंधन హృదయాలు से కఠినపరచబడి तुम्हारा हृदय మారు कठिन మనసు होकर అక్కర్లేని క్రైస్తవుడిగా క్రైస్తవ దేవునితో చెప్పు. आज के दिन में ఈ परमेश्वर దినమ से దేవునితో बोलो। చెప్పు, आज के दिन में నీవు परमेश्वर నాకు से మారు बोलो। మనసు ఇస్తేనే గాని నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. तू मुझे मन फिराना देने पर मैं नहीं నా छोड़ता మనసు हूँ మారుస్తేనే तुमको। గాని నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. जब तक तुम मन फिराना नहीं देते నా हो तब तक పాపములను मैं तुमको नहीं క్షమిస్తేనే छोड़ता గాని हूँ। నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. जब तक मेरे पापों को माफी नहीं देते हो तब तक मैं పాపులను नहीं छोड़ता हूँ క్షమించి तुमको। రక్షించడానికి వచ్చిన రక్షకుడుగా ఉన్నావు గనుక तुम पाप को माफ करके उद्धार देने वाले నా उद्धार करता పాపములను हो। క్షమించి నన్ను రక్షించండి. मेरे पाप को माफ करके मुझे उद्धार నిజమైన दो। సహోదరుడా సహోదరి, क्या इस प्रकार प्रार्थना करते हो ఈ भाई और నిజమైన बहन? మారు మనసు నీకేం కలగ చేస్తుంది? सच्चा मन फिराना तुमको ఈ क्या करता నిజమైన है? మారు మనసు నీకేం కలగ तुमको क्या చేస్తుంది? करता है? ఆత్మలో ఆనందిస్తావు, आत्मा में आनंदित होते हो। ఆత్మలో సంతోషిస్తావు, आत्मा में खुशी से जीते हो। దేవుని జీవితాన్ని జీవిస్తావు, परमेश्वर का जीवन जीते దేవుని हो। కొరకు జీవిస్తావు, परमेश्वर के लिए जीते దేవుని हो। చిత్తాన్ని నెరవేరుస్తావు, परमेश्वर की इच्छा को पूरा करते పరలోక हो। రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. स्वर्ग के राज्य को आजादी करते हो ఇంకా ఈ లోకం కొరకు జీవించవు. तुम। इस लोक के लिए नहीं నిజమైన जीते हो। మారు మనసు కలిగిన వ్యక్తి పరలోక రాజ్యం కొరకు జీవిస్తాడు. सच्चा मन फिराना वाला व्यक्ति पर स्वर्ग के राज्य के लिए जीते हैं। నీ పౌరస్థితి నా పౌరస్థితి పరలోకమందున్నది. तुम्हारा मेरा जीवन स्वर्ग में है। ఆ రాజ్యాన్ని నీతిని వెతుకుతావు సహోదరి సహోదరుడా. उस राज और धर्म के खोज में रहे हैं మగ్దలేని तुमको। మరియా मगदलीन मरियम తన ने పాపములన్నిటితో अपनी सारी पापों से ఒక కాలమంతా హృదయాన్ని కఠినపరుచుకొని एक समय वो उनका हृदय को कठिन कर दिया है। పాపములోనే జీవిస్తూ ఉంది. पाप में ही जी रहा है। ప్రభువును దర్శించాలనుకుంది, प्रभु को दर्शन करने के लिए चाह ప్రభువును रही थी। దర్శించింది, प्रभु को दर्शन किया है। ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, प्रभु जी के पादों को चूम रही थी। కన్నీటితో కడుగుతా ఉంది, आंसुओं से धो रही తల थी। వెంట్రుకలతో తుడుస్తా ఉంది. बालों से पोंछ रही యేసయ్య थी। పాదాలు ముద్దు పెట్టుకోవటం మానలా, यीशु के पावों को चूमना नहीं छोड़ दिया है उन्होंने। కన్నీటితో इन्होंने बहुत बहुत सारा प्यार किया ఈమె है। విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. इसलिए उनका बहुत सारा पापों का माफी मिल విస్తారంగా गया है। ప్రేమించింది గనక बहुत सारा प्यार किया है। విస్తార పాపములు క్షమించబడినవి. बहुत सारा पापों का माफी मिल गया है। మారు మనసు వచ్చింది ఆమెకి. उनको मन फिराना आ गया है। పాపమును విడిచిపెట్టడం ద్వారా पाप को छोड़ने నువ్వు पर నిజమైన మారు మనసు పొందుకుంటావు. तुमको सच्चा मन నీ फिराना హృదయ होता है। కాఠిన్యాన్ని విడిచిపెట్టడం ద్వారా तुम्हारा हृदय काटने को నిజమైన छोड़ने మారు पर మనసు పొందుకుంటావు. सच्चा मन फिराना అది पाते దైవ हो। చిత్తానుసారమైన దుఃఖములో నుంచి వచ్చేదిగా, वह परमेश्वर की इच्छा के अनुसार के అది दुख में నీకు से आने वाले होते हैं। రక్షణార్థమైందిగా బాధకరమైందిగా ఉంటది. तुमको आशीष देने वाली तरह होते అట్టి हैं। మారు మనసు పొందాలనుకుంటే उस प्रकार की मन ఈ फिराना तुम దినమనే ఈ चाहिए క్షణమనే तो నీవు నేను పశ్చాత్తాపడదామా, अभी पश्चाताप तो होंगे। ప్రార్థన చేద్దామా, प्रार्थना करेंगे। ప్రార్థన చేద్దామా. क्या प्रार्थना करेंगे? పాదాలనే కడగనా యేసు పాదాలనే
కడగనా. కడుగు, నీ కన్నీటితో కడుగు. मांगो। మగ్దలేని మరియ ఎలాగన కన్నీటితో యేసయ్య పాదాలు కడిగిందో, जिस प्रकार मगदलेन मरियम ने आंसुओं से परमेश्वर अय्या, यीशु के पापों को धो दिया है। పాపములు నన్ను నా హృదయాన్ని కఠినపరిచి ఉంటుండగా, पाप मेरे हृदय को कठिन कर दिया నా है। కులము లోకాశల శరీరాశలు నన్ను కఠినపరిచి ఉంటుండగా, मेरा धन और लोक का लालच मुझको कठिन कर నిజమైన दिया है। మారు మనసు పొందినటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవగా నా హృదయాన్ని కఠినపరుచుకొని ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి బలహీనుడిగా దౌర్భాగ్యుడిగా పడి ఉన్నానేమో నాయన. सच्चा मन फिराना नहीं होकर एक निर्बल के मसीह के जीवन में इस प्रकार मैं जी रहा हूँ। నన్ను క్షమించు, నా పట్ల కృప చూపు నాయన. मुझे माफ నాకు करो। కావాలి నాయన, मुझे चाहिए। నాకు కావాలి मुझे నాయన. चाहिए। నిజమైన మారు మనసు కావాలి నా తండ్రి సచ్చా నాయన. मन फिराना मुझे మగ్దలేని चाहिए। మరియ పొందిన మారు మనసు నాకు కావాలి నాయన. मगदलेन मरियम जिस प्रकार సమర मन స్త్రీ फिराना పొందిన पाई, మారు उसी మనసు प्रकार నాకు मन फिराना కావాలి मुझे నా चाहिए। తండ్రి నాయన. मुझे चाहिए। పొట్టి జక్కే తనకు కలిగింది విడిచిపెట్టి పొందిన మారు మనసు నాకు కావాలి నా जिस తండ్రి. प्रकार नाटा चक्के ने मन फिरा है उसी प्रकार के मन फिराना అయ్యా मुझे సొంకర चाहिए। ఆకాశం వైపు కనులతో కని దయించాలక రొమ్ము కొడుకొచ్చు పాపిరైన నన్ను కరుణించన్న మారు మనసు నాకు కావాలి నాయన. चुंगी लेने वाला जिस प्रकार आकाश की ओर देखते हुए इस प्रकार प्रार्थना किए उसी प्रकार के मन फिराना मुझे चाहिए। తప్పిపోయిన కుమారుడు నీకు నువ్వు పరలోకానికి విరుద్ధంగా పాపము చేసి ఉన్నాను, నీ కుమారుని అనిపించు యోగ్యుడు కానన్న మారు మనసు నాకు కావాలి నా తండ్రి. खुदाओ पुत्र जिस प्रकार कहा कि पिता तुम्हारे योग्य नहीं हो, इस प्रकार के मन फिराना मुझे भी चाहिए। అటువంటి నిజమైన మారు మనసు ఈ దినమున నాకు దయచేయి ప్రభువా. उस प्रकार की सच्चा मन फिराना मुझे चाहिए। అటువంటి నిజమైన మారు మనసులో మిగిలిన నా జీవిత కాలం నిన్ను జీవించాలి. बाकी मेरे सारे जीवन को इस ఏ प्रकार के मन లోకమునను फिराने में मैं जीना జయించడానికి चाहता లేదు हूँ। నాయన, ఏ లోకమునను జయించడానికి లేదు, किस लोग मुझे नहीं ఏ जीतना లోకాశలు है। జయించడానికి లేదు, लोक की लालच मुझे ఏ नहीं పాపము जीतना है। జయించడానికి पाप లేదు, मुझे नहीं जीतना ఏ है। శరీరము జయించడానికి లేదు, प्रकार के शरीर ఏ मुझे శరీరాశలు नहीं జయించడానికి जीतना है। లేదు, जीतना ही ఏ जीतना है। సాతానుడు జయించడానికి లేదు. कि सातान मुझे नहीं ప్రభా जीतना నా है। పట్ల కృప దయచేయి. प्रभु जी मेरे ऊपर अनुग्रह ఇంతకాలము कर వాటికి दीजिए। లోబడ్డానేమో, अभी तक मैंने उसको వాటికి आदि में అధికారం जिया हूँ। ఇచ్చానేమో నాయన. उसको अधिकार दिया हूँ। క్షమించు, కృప చూపు. माफ करो, నీ दया అధికారం करो। కిందకి నన్ను తీసుకో, तुम्हारे अधिकार के నీ नीचे मुझे అధికారం लो। కిందకి తీసుకో నాయన. मुझे ले అయ్యా ఇదిగో నేను ఎటువంటి మారు మనసు పొందాలని నువ్వు ఇంతకాలం నా కొరకు ఆశతో ఎదురు చూశావు. जिस प्रकार की मन फिराने के लिए मेरे और तुम आशा से देखते हो, నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. तुम्हारे मेरे लिए इंतजार कर रहा है। నన్ను నమ్మిన ఈ బిడ్డ నిజమైన మారు మనసు ఎప్పుడు పొందుద్దా అని ఇంతకాలం నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడేమో. मुझ पर विश्वास किया इस बच्ची कब इस उन्होंने मन फिराते हैं इस प्रकार देख నీ रहा కొరకు है। నా కొరకు ఎదురు చూస్తున్నాడేమో. तुम्हारे मेरे लिए इंतजार कर रहा है। పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా. చెప్పు, बोलो, ఒప్పుకోలేరని मान लो। నిన్ను గురించి నువ్వు ఒప్పుకో. अपने बारे में तुम मान लो। విడిచిపెట్టలేని नहीं छोड़ने वाली। ఏ పాపము శాపము కులము మతము డబ్బు ఏది ఉందో దాన్ని విడిచిపెట్టు. किस कुल धर्म पाप शाप है उसको छोड़ दो। వీటన్నిటిలో నాకు నిజమైన మారు మనసు కావాలి నాయన. इन सभी में मुझे सच्चा मन फिराना వీటన్నిటిని चाहिए। విడిచిపెట్టాలి నా इन తండ్రి. सबको छोड़ना है। మీరు అనుగ్రహించే మారు మనసులో నేను జీవించాలి నాయన. तुमसे देने वाली मन నిత్య फिराने में జీవానికి जीना నడిపించే है। మారు మనసు నాకు కావాలి నా अनंत తండ్రి. जीव को ले ఈ जाने वाली లోకంలో मन నీ फिराना కొరకు मुझे సజీవమైన चाहिए। సాక్షిగా జీవించే మారు మనసు నాకు కావాలి इस నాయన. लोक में तुम्हारे लिए जीवित गवाही बनने के ఒక लिए మారు मुझे मन మనసు फिराना పొందినటువంటి चाहिए। క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా ఇక మిగిలిన నా జీవిత కాలం అంతా నేను జీవించాలి నా తండ్రి. एक मन फिराना पाए हुआ मसीह की तरह बाकी मेरे सारे जीवन को मैं ఇప్పుడే जीना అద్భుత है। కార్యాన్ని నా జీవితంలో జరిగించండి. अभी एक अचंबा कार्य मेरे ఆశ్చర్య जीवन में కార్యాన్ని నా कीजिए। జీవితంలో अचंबा జరిగించండి. कार्य मेरे जीवन में అయ్యా ఈ कीजिए। దినం నుంచి నేను జయించాలి, ప్రతి పాపాన్ని జయించాలి, अभी तक मैं नहीं जीतने ప్రతి वाली बात को లోకాశలను मैं जीतना है। జయించాలి, हर एक लोक की ప్రతి लालच को శరీరాశలను जीतना है। జయించాలి, हर एक शारीरिक నేను నా लालच को కులాన్ని जीतना है। జయించాలి, उनको जीतना నేను है। నా మతాన్ని జయించాలి, धर्म को जीतना నేను నాకు है। కలిగిన దాన్ని జయించాలి, मेरा सब कुछ को నీ मैं కొరకు जीतना నేను है। సజీవమైన సాక్షిగా జీవించాలి. तुम्हारे लिए मैं जीवित गवाही बनना है। నాకు మారు మనసు దయచేయి ప్రభువా. मुझे मन फिराना నా दीजिए మనస్సు प्रभु। మార్చు ప్రభువా. मेरे मन నా को मन మనస్సు फिराना మార్చయ్యా. दीजिए। मेरे मन को నా बदल మనస్సు दीजिए। మార్చయ్యా. मेरे मन को बदल నేను दीजिए। మార్చుకోలేకపోతున్నా. मैं नहीं बदलने నా वाला శరీరం हूँ। సహకరించట్లా, मेरा शरीर मुझे నా नहीं మనస్సు सहायता సహకరించట్లా, करते हो। मुझे नहीं నా सहायता ఆత్మ करते हैं। సహకరించట్లా, मेरे आत्मा मुझे నా नहीं బంధువులు सहायता करते हैं। సహకరించట్లా, मुझे नहीं मदद నా करते కుటుంబ हैं। సభ్యులు मेरे సహకరించట్లా, रिश्तेदारों ने నా मेरे సమస్యలు परिवार में मुझे मदद नहीं సహకరించట్లా, करते हैं। నా సమస్యలు సహకరించట్లా, मेरे संकट నా मुझे नहीं శోధనలు मदद करते। సహకరించట్లా, मेरे क्लेश मुझे నాకు नहीं మారు मदद మనసు करते। దయచేయి నాయన. मुझे मन फिराना నా दीजिए। మనస్సు మార్చు నా తండ్రి. मेरा मन నీ फिरा చిత్తములకు दिए। లోబడే మనస్సు,
मन फिराइए నీ मुझे। చిత్తమునకు లోబడే మనసు, तुम्हारे इच्छा के आधीन నీ रहने చిత్తాన్ని वाला मन నెరవేర్చే फिराना। మనసు దయచేయి నాయన. तुम्हारे इच्छा को पूरा करने నీ वाला కొరకు मन సజీవమైన दीजिए। సాక్షిగా జీవించే మనసు దయచేయండి నా तुम्हारे తండ్రి. लिए जीवित गवाही बनने की मन నీ फिराना మహిమ కొరకు दीजिए। జీవించే మనసు దయచేయండి నా तुम्हारी తండ్రి. महिमा के लिए जीने की मन దేవా నన్ను दीजिए। కనికరించండి నాయన. प्रभु जी मुझ पर दया దేవా कीजिए। నన్ను కనికరించండి నా प्रभु जी తండ్రి. मुझ पर दया అయ్యాదిగో कीजिए। మగ్దలేని మరియవలే ఈ దినమున ఈ మధ్యాహ్న కాలమున నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను నాయన. मगदलेन मरियम की तरह आज के दिन నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు దేవా, दया करो। నన్ను కరుణించు దేవా. दया करो। పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా. ప్రార్థిస్తూ ఉండండి, ధ్యానపూర్వకంగా ఉండండి. प्रार्थना कीजिए। ఇదివరకు ఎన్నడూ పొందనటువంటి దేవుని యొక్క మహాకృపలో దేవుని యొక్క మారు మనసు ఈ దినమున నేను పొందబోతూ ఉన్నాము. अभी तक नहीं पाया हुआ परमेश्वर के अनुग्रह में हम आज पाने वाले हैं सच्चा मन फिराना। దైవ చిత్తానుసారమైన దుఃఖములో ఒక గొప్ప మారు మనసు ఈ దినమున నేను పొందబోతూ ఉంటుండగా, परमेश्वर की इच्छा में हम परमेश्वर का इच्छा के अनुसार का दुख అది ఈ पाने దినము वाले నుంచి हैं। నీ ద్వారా నా ద్వారా దేవునికి ఎంతో ఎక్కువ మహిమ తెచ్చేదిగా ఉండబోతా ఉంది. आज से तुमको मुझको परमेश्वर की महिमा देने वाले की तरह ఆ करने वाले దేవుని हैं। మహింపరిచే మారు మనసు నీకు కావాలా వద్దా? परमेश्वर को महिमा देने वाली मन फिराना तुमको चाहिए या नहीं? కావాలి నాయన, हाँ चाहिए। దయచేయండి. मुझे दीजिए। నిన్ను మహింపరిచే మారు మనసు, तुमको महिमा देने నీ वाली मन కొరకు फिराना। జీవించే మారు మనసు तुम्हारे लिए जीने वाली నాకు मन దయచేయండి నా फिराना। తండ్రి. मुझे दीजिए। ఏ పాపం పట్టి లాగుతా ఉందో किस पाप पकड़ దాని कर బంధకం खींच నుంచి रहा है, విడిపించు. उसके बंधनों में से ఏ मुझे లోకము छुटकारा పట్టి दीजिए। లాగుతా ఉందో किस बीमारी है దాని उसको నుంచి छुटकारा విడిపించు. छुटकारा ఏ दीजिए। సాతానుడు పట్టి లాగుతున్నాడో किस सातान ने వాడి पकड़ कर బంధకం खींच నుంచి रहा है, విడిపించు. उससे मुझे छुटकारा दीजिए। దేవా నాకు సహాయం చేయండి. परमेश्वर मुझे अनुग्रह ఇప్పుడే दीजिए। నేను ఒప్పుకుంటున్నాను నాయన. अभी मैं मान रहा నా हूँ। ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను. हर एक पाप को నా मान ప్రతి रहा हूँ। తప్పిదాన్ని हर ఒప్పుకుంటున్నాను. एक गलती को मान మారు रहा हूँ। మనసు పొందాను లేనే భ్రమలో జీవిస్తున్న ఈ నామకార్థమైన క్రైస్తవ జీవితం నుంచి నాకు ఈ దినమున విడుదల కావాలి నాయన. मैं मन फिरा हूँ इस प्रकार के नामधराई से जीने वाले मसीह के जीवन से मुझे छुटकारा चाहिए आज के दिन में। నిజమైన మారు మనసు నాయన, सच्चा मन फिराना, రక్షణార్థమైన మారు మనసు उद्धार కావాలి देने నా वाली తండ్రి. मन फिराना, నిన్ను మహింపరచాలి నాయన. उससे मैं महिमा నీ देना है కొరకు జీవించాలి నా तुमको। तुम्हारे తండ్రి. लिए जीना है నన్ను मैं। మార్చు, मुझे बदल నన్ను दो, మార్చు, मुझे बदल दो, నన్ను 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 మార్చు. मुझे बदल दो। పాదాలనే కడగనా, యేసుని పాదాలనే కడగనా, పాదాలనే కడగనా, యేసుని పాదాలనే కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాధునికి పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా. నీవు మారు మనసు పొందకుండా ఉండడం బట్టి నీ జీవితం ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో సహోదరి సహోదరా. तुम नहीं मन फिराने से तुम एक दुर्भाग्य का जीवन जीता हुआ होगा भाई और बहन। నీవు పొందుకున్న जो मन फिराना तुम पाया हो इससे तुम परमेश्वर के लिए నువ్వు नहीं जी పొందుకున్న रहे మారు हो। మనసును బట్టి దేవుని కొరకు సజీవమైన సాక్షిగా జీవించలేకపోతున్నావేమో. तुम पाया हुआ मन फिराने से तुम परमेश्वर के लिए नहीं जी रहे నీవు हो। పొందుకున్నటువంటి మారు మనసును బట్టి నీ సమస్యలను నువ్వు జయించలేకపోతున్నావేమో. तुम्हारा मन फिराने से तुम्हारा संकट तुम नहीं जीत रहे हो। అంటే నీవు పొందిన మారు మనసు ఒకవేళ అది కరెక్ట్ కాదేమో. इसका माने तुम्हारा मन फिराना सच्चा नहीं होगा। ఇప్పుడే యోచించుకుందాము. अभी सोच लेंगे। నిజమైన మారు మనసు పొందటానికి सच्चा मन फिराना पाने పరిశుద్ధాత్మ के लिए దేవుడు ఈ దినమున నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంటుండగా पवित्र आत्मा देव आज के दिन నాకు में तुमको కావాలి विश्वास నాయన, दे रहा है। నాకు కావాలి मुझे चाहिए। నిజమైన మారు మనసు కావాలి, सच्चा मन फिराना నిజమైన मुझे మారు चाहिए। మనసు కావాలి, सच्चा मन పశ్చాత్తాప फिराना मुझे హృదయం चाहिए। కావాలి, पश्चाताप విరిగి हृदय నలిగిన मुझे హృదయం चाहिए। కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి, दुख का हृदय मुझे కన్నీటి चाहिए। ప్రార్థన కావాలి, आंसुओं की प्रार्थना దివారాత్రులు मुझे నీకు चाहिए। మొరబెట్టాలి, मैं तुमके रात और दिन దివారాత్రులు पुकारना है। మొరబెట్టాలి, रात और दिन तुमको ఎడతెగక पुकारना है। ప్రార్థించాలి, लगातार నీ मैं కొరకు प्रार्थना करना है। జీవించాలి. तुम्हारे
लिए నీ जीना మహిమ है, కొరకు జీవించాలి, तुम्हारी महिमा के लिए నీ जीना సాక్షిగా है, నేను జీవించాలి, तुम्हारे सब गवाही లోకాన్ని बनकर जीना జయించాలి, है, इस लोक को जीतना పాపాన్ని है, జయించాలి, पाप को जीतना है, దేహాన్ని జయించాలి, देह को जीतना లోకాశలను है, జయించాలి, लोक लालसाओं को ధనాన్ని जीतना है, జయించాలి, धन को जीतना కులాన్ని है, మతాన్ని జయించాలి. कुल और धर्म को जीतना అయ్యా है, నిన్ను పోలి నేను నడవాలి నాయన, तुम्हारा तरफ నిన్ను मैं పోలి जीना నడుచుకునే है, మారు మనసు నాకు దయచేయి, तुम्हारा जैसा जीत నీకులాగా జీవించే మారు మనసు నాకు దయచేయి. इस प्रकार का मन फिराना నేను मुझे నీ दीजिए। బిడ్డను ప్రభువా, నీ బిడ్డను ప్రభువా, तुम्हारा बच्चे हैं, నీ కుమారుని కుమార్తెను ప్రభువా, मैं तुम्हारा నీ बच्चा और జీవితం बच्ची నాకు हूँ। కావాలి, तुम्हारा सच्चा मन నీ फिराना జీవితం मुझे నాకు चाहिए, కావాలి, तुम्हारा जीवन मुझे నీ चाहिए, కొరకు అట్టి मुझे మారు चाहिए। మనసు దయచేయండి, इस प्रकार का मन అట్టి फिराना మారు दीजिए। మనసు इस దయచేయండి, प्रकार का मन फिराना అట్టి మారు दीजिए। మనసు इस దయచేయండి, प्रकार का मन फिराना అట్టి మారు दीजिए। మనసు इस దయచేయండి, प्रकार का मन फिराना అట్టి మారు दीजिए। మనసు, इस प्रकार का मन అట్టి మారు फिराना, 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 మనసు, इस प्रकार का मन యేసు फिराना। నామములో పొందుకొందువుగాక, यीशु के नाम में पाता रहे, యేసు నామములో పొందుకొందువుగాక. యేసు के नाम में पाता అడుగుడు रहे। మీకు ఇవ్వడని ప్రభు సెలవిస్తూ ఉంటుండగా, మాంగో తుమ్కో దియా అడుగుతున్న జాయేగా. సహోదరి సహోదరుడా, మాంగో ఇప్పుడే భాయి పొందుకొందువుగాక, ఇప్పుడే అద్భుతం జరుగునుగాక, అదే చమత్కారం ఇప్పుడు అవుతారు. ఆశ్చర్యకార్యం జరుగునుగాక, అదే చమత్కారం మారు అవుతారు. మనసు పొందకుండా ఉన్నటువంటి అడ్డుబండు తొలగిపోవునుగాక, मन फिराना अभी तक नहीं మారు पाया, మనసు उसका भी పొందకుండా दूर होता ఉన్నటకు है। అడ్డుగా ఉన్నటువంటి అపాధి పోవునుగాక, శరీర का कार्य హృదయ अंत కాఠిన్యము होता रहे। తొలగిపోవునుగాక, अंत होता रहे, పాపము భ్రమ తొలగిపోవునుగాక, पाप का पाप లోకాశ दूर భ్రమ होता रहे, తొలగిపోవునుగాక, लोक का लालच दूर होता रहे, అద్భుతమైన విడుదల పొందుకొందువుగాక. अचंभा से छुटकारा पाता रहे। హల్లెలూయా, మగ్దలేని మరియ జీవితం దేవునికి మహిమకరంగా మారింది. मगदलेन मरियम का जीवन परमेश्वर की महिमा के रूप में बदल गया है। తాను పొందిన మారు మనసు వలన దేవుణ్ణి మహిమపరుస్తా ఉంది. उन्होंने पाई हुई मन फिराने से परमेश्वर को महिमा दे తాను रही है। పొందిన మారు మనసు పాప క్షమాపణ వలన దేవుణ్ణి గణపరుస్తా ఉంది. अपने मन फिराना पाप की माफी से परमेश्वर को महिमा दे रही है। 2000 సంవత్సరాలుగా దేవుని కొరకు సజీవమైన సాక్షి అయ్యింది. 2000 सालों से परमेश्वर के लिए गवाही बन गई है। సుంకరి మారు మనసు పాప క్షమాపణ పొందుడు ద్వారా चुंगी लेने वाले ने मन फिराना और पाप की माफी मिलने पर యేసయ్యకు సజీవమైన సాక్షి అయ్యాడు. यीशु को गवाही बन गया है। పొట్టి జక్కయ్య మారు మనసు పొంది తన కలిగింది విడిచిపెట్టుడు ద్వారా సజీవమైన సాక్షి అయ్యాడు. नाटा जक्कर ने अपना सब कुछ छोड़कर मन फिराने देने पर సమర స్త్రీ अपना मन తనకు फिराने- కలిగినటువంటి పాపాన్ని విడిచిపెట్టుడు ద్వారా సజీవమైన సాక్షి అయ్యింది. समरी स्त्री ने अपने पाप को छोड़कर गवाही बन गई यीशु को। ఏ అద్భుత కార్యము జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో, किस प्रकार के अचंबा कार्य परमेश्वर ఆ चाहता అద్భుత है, కార్యాన్ని నీవు నేను పొందుకోబోతున్నాము. उस अचंबा कार्य तू और मैं पाने वाला నిజమైన है। మారు మనసు దేవుని మహింపరచబోతా ఉంది. सच्चा मन फिराना परमेश्वर को महिमा అది देने నీకు वाला है। ఘనతగా ఉండబోతా वो ఉంది. तुम्हारे लिए महिमा है। అది నీకు విడుదలగా ఆదరణగా ఉండబోతా वो ఉంది. तुम्हारे लिए छुटकारा संभालना అది होता है। స్వస్థతగా రక్షణగా ఉండబోతుంది. वो चंगाई और उद्धार होने वाला ఎవరైతే है। నిజమైన మారు మనసు పొందలేకపోతా ఉంటారో, जो कोई सच्चा నిజమైన मन फिराना మారు नहीं మనసులో पाते हैं। జీవించలేకపోతా सच्चा ఉంటారో, मन फिराने में नहीं जीते అనేక हैं। సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. बहुत संकट झेलते అనేక हैं। సమస్యల్లో ఓడిపోయినటువంటి వారిగా ఉంటారు. बहुत संकट में हार जाते ఓ हैं। ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, ఈ దినమున దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుందాము. आज के दिन में परमेश्वर को हम पूर्ण रूप से सौंपेंगे। లూకా సువార్తల 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు కదా, लूका सुसमाचार 15वें अध्याय में प्रभु ఏమని कहते हैं, చెప్తున్నాడో తెలుసా? क्या कहते हैं कि ఏమని చెప్తున్నాడో क्या తెలుసా? कहते हैं कि
మారు మనసు పొందుటకు నేను పాపులను పిలవచ్చినట్టున్నాడు. मन फिराने के लिए मैं पापियों को बुलाने आया. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం అంటున్నాడు. मन फिराने की एक पापी के विषय में स्वर्ग में మారు बहुत మనసు खुशी होता పొందు है. పాపులు దేవదూతల ఎదుట సంతోషం అంటున్నాడు. मन फिराने वाले पापियों के बारे में देवदूत को सामने खुशी है. ప్రకటనలో కూడా అదే అంటున్నాడు. प्रकाशित वाक्य में भी మారు वही మనసు कहते हैं. పొందితేనే సరే, मन फिराने से మారు बस మనసు होता है, పొందితేనే लेकिन సరే, मन फिराने से మారు है. మనసు పొందితేనే సరే. मन फिराने से ही ఓ होता है. క్రైస్తవుడా, हे मसीही, ఓ క్రైస్తవురాలా, हे मसीही, నీకు నాకు तुमको मुझको మారు మనసు అవసరమైన मन फिराना है. బలమైన ఆయుధమై ఉంది. बहुत నీ सामर्थ्य का క్రైస్తవ हथियार है. జీవితాన్ని కొనసాగించడానికి నీకు ఒక బలమైన ఆయుధం ఏమిటో తెలుసా? तुम्हारा मसीह का जीवन को आगे चलाने के लिए एक నీవు మారు सामर्थ्य మనసులో हथियार क्या है జీవించటము, कि तुम मन फिराने में जीना పాప है, క్షమాపణలో జీవించటము, पाप की माफी में అది जीना है, క్రీస్తుకి మహిమ, वो मसीह को महिमा నీకు है, ఆశీర్వాదకరమై ఉంటుండగా तुम्हारे लिए आशीष है. అట్టి ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటుండగా उस प्रकार के आशीष पाने के लिए परमेश्वर चाहते हैं. ఈ అధ్యాయంలో 3 విషయాలు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. इस अध्याय में 3 बात बोला है प्रभु जी ఏమని ने. చెప్తున్నాడు? क्या कहते हैं? మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే मन नहीं फिराने वाले మారు మనసు 99 పొందు से ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎంతో ఎక్కువ సంతోషం అంటున్నాడు. मन फिराने वाले एक पापी के बारे में स्वर्ग के राज्य में बहुत खुशी होता ఏ है. స్త్రీ అయినా వెండి నాణాలు పోగొట్టుకుంటే అది దొరికినప్పుడు ఎంతో సంతోషం కదా. किसी औरत ने अपने चांदी के सिक्के को खोने पर वह मिलने నువ్వు पर ఏమి कितना खुशी है. పోగొట్టుకుంటున్నావో నీకు తెలియట్లా. तुम क्या खोते हो तुम नहीं నువ్వేమి पहचानते हो. పోగొట్టుకుంటున్నావో నీకు तुमने తెలియట్లా. क्या खोया है तुम नहीं पहचानते हो. మారు మనసు పొందకపోవటం వల్ల मन नहीं फिराने पर అనేక దైవ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు అనేక మంది. परमेश्वर का आशीष को खोते हैं దైవ बहुत लोग. ఆశీర్వాదాలు, परमेश्वर का आशीष, పరలోక ఆశీర్వాదాలు स्वर्ग का పోగొట్టుకుంటారు. आशीष खो देते हैं. నీ భూ సంబంధమైన మనసు కనుక నువ్వు పెట్టుకునే పని అయితే इस धरती के बातों के ऊपर तुम मन रखने నువ్వు पर, ఎప్పటికీ మారు మనసు పొందటానికి ఇష్టపడవు. तुम जब देखने पर भी मन फिराने के लिए इच्छा नहीं మారు रखते మనసు हो. పొందినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎట్లా ఉంటాయంటే मन फिराने वाले की सोच कैसा होता పరలోక है రాజ్యం कि మీదే ఉంటది వాళ్ళకి. स्वर्ग के राज्य में ही अपना అందుకనే मन వాళ్ళు होता పరలోక है. ఆశీర్వాదాలు పొందుకుంటారు. स्वर्ग का आशीष पाते పరలోక हैं. ఆశీర్వాదాలతో పాటు स्वर्ग के आशीष ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా నింపబడతారు. इसके साथ इस लोग के आशीष भी मिलते हैं కనుక నీ उसको. మనసు నా మనసు ఎక్కడ ఉంది? तुम्हारा मेरा मन ఓ कहाँ ప్రియ है సహోదరుడా సహోదరి, भाई और बहन. ప్రభు చెప్తున్నాడు కదా, प्रभु जी कहते हैं, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎంతో ఎక్కువ సంతోషము, मन फिराने वाली एक पापी के बारे में स्वर्ग में बहुत खुशी దేవుని होता है. దూతల ఎదురు సంతోషము. स्वर्ग के दूतों के सामने అదే बहुत खुशी అధ్యాయంలో है. తప్పిపోయిన కుమారుని చూస్తాము కదా, बुढ़ाऊ पुत्र को हम देखते हैं, అతను పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप तो हुआ మనసు है. మార్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేసాడు. मन फिराकर पिता के पास आ गया है, తండ్రి कर उसके गले लगाया హక్కును है, చేర్చుకున్నాడు. गले लगाए हैं उसको. తన సోదరుడు అడిగితే చెప్తున్నాడు, अपने भाई पूछने पर తన कहते ఇంకో हैं, కుమారుడు అడిగితే చెప్తున్నాడు, और दूसरे पुत्र ఎందుకయ్యా के ఈ कहने చిన్న पर वो కుమారుడు कहते हैं, విషయమై నువ్వు అభ్యంతర పడతావు? क्यों इस छोटे बच्चे के बारे में इतना तुम तप्पिपोई దొరికాడు. इन्होंने खोकर मिल गया है చచ్చి मुझे, బ్రతికాడు, मरकर जी गया మారు है, మనసు పొందాడు, मन फिर आया है. కనుక నువ్వు కూడా సంతోషించు అన్నాడు. इसलिए तू भी खुशी से ఓ रहो ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन. నీవు నిజమైన మారు మనసు పొందకపోవటం వల్ల तुम सच्चा मन नहीं फिराने నీ पर దుఃఖము నిన్ను విడవట్లేదేమో. तुम्हारा दुख तुमको नहीं छोड़ रहा ఒక్కసారి है. యోచించుకొని ये एक बार सोचकर ఈ దిన మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. आज के दिन में परमेश्वर के सम्मुख में प्रार्थना దేవునికి करेंगे, మొరపెడదాము. परमेश्वर से पुकारेंगे. దేవునికి స్తోత్రము కలుగును గాక. परमेश्वर को धन्यवाद ఈ है. కొద్ది మాటలు దేవుడు మనందరి ఆత్మ నిమిత్తము దీవించును గాక. थोड़ी वचन परमेश्वर हमारे आत्माओं में आशीष देता रहे. ఆమేన్. आमीन. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. 2 నిమిషాలు ప్రార్థించండి. 2 मिनट प्रार्थना విత్తబడిన कीजिए. వాక్యాన్ని బట్టి बोया हुआ वचन విన్నటువంటి से ప్రియ సహోదరుడా సహోదరి, सुना हुआ भाई और లైవ్ बहन, లో వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, लाइव में देखने నువ్వు वाला भाई और ఎవరైనా बहन, కావచ్చు, तुम कौन होने నీవు पर भी మారు మనసు పొందకపోవటం వలన तुम मन नहीं फिराने నువ్వు पर మొట్టమొదటిగా పోగొట్టుకుంది ఏమిటో తెలుసా నీకు? तुम पहले क्या खो गया है పరలోక कि ఆశీర్వాదాలు स्वर्ग పోగొట్టుకున్నావు. के आशीष खो गया है. దానితో పాటు ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు इससे పోగొట్టుకున్నావేమో. इस लोक के आशीष भी खो रहे हो. ఒకవేళ కేవలం ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో నీవు నింపబడ్డావు అంటే, सिर्फ इस लोक के आशीष से तुम भर गया हो. మారు మనసు పొందకపోయినా ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో నీవు నింపబడ్డావు అంటే, मन नहीं फिराने पर भी इस लोक के आशीष से तुम भर जाने నీవు पर ఖచ్చితంగా పరలోక ఆశీర్వాదములు పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉంటావు. तुम स्वर्ग के आशीष को खो दिया व्यक्ति के रूप में जीते हो. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో నుంచి వచ్చేటువంటి రక్షణార్థమైనటువంటి మారు మనసు ద్వారా నీవు పరలోక ఆశీర్వాదములతో పాటు ఏ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఒక కోరిక నీకు ఉందా లేదా? परमेश्वर की इच्छा के अनुसार का दुख में तुम जीने पर, तुम इस प्रकार का मन फिराना पाने पर इस लोक के और स्वर्ग के लोक के आशीष भी तुम నాకు पाते हो. దైవ చిత్తానుసారమైన దుఃఖం వద్దు, రక్షణార్థమైన మారు మనసు వద్దు, ఇహ సంబంధమైనటువంటి ఐశ్వర్యం ఉంటే చాలు అనుకుంటూ स्वर्ग परमेश्वर की इच्छा के अनुसार का दुख नहीं चाहिए, मन फिराना नहीं चाहिए, इस प्रकार सोचकर इस పరలోక लोक में आशीष के लिए సంబంధమైన जाने पर ఆశీర్వాదాలను తృణీకరిస్తున్నావేమో. स्वर्ग के आशीष को तुम तुच्छ मानते हो ఇహ क्या? సంబంధమైన ఏ
ఆశీర్వాదము కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు. इस लोक का आशीष तुमको स्वर्ग के राज्य में नहीं ले जाता ఏ है. సంబంధములో కూడా నీవు ఆశీర్వదించబడాలి అంటే इस लोक में तुम आशीष पाना है. మొట్టమొదటిగా పరలోక ఆశీర్వాదాలతో నింపబడినప్పుడు మాత్రమే ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు నీకు నీ బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటవి. स्वर्ग लोक का आशीष पाने पर ही इस लोक का आशीष तुम्हारे बच्चों को आशीष बनता है. కేవలం పరలోక ఆశీర్వాదములు నాకు అక్కర్లేదు, ఇహ సంబంధం ఆశీర్వాదంతో నేను నా బిడ్డలు ఆశీర్వదించబడతామనుకుంటా ఉంటే स्वर्ग के आशीष मुझे नहीं चाहिए, इस लोक के आशीष चाहिए, इस प्रकार तुम सच ప్రభు అన్నమాట ఎంతైనా నిజమయ్యింది. प्रभु का बात सच है. ఓరి వెర్రివాడ ఇవన్నీ ఎవరవైతే ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అంటున్నాడు కదా. हे मूर्ख, ये सब किसका होता है इस रात के समय में तुम्हारा అలాగన प्राण ప్రభు मांगने पर. అనకముందే इस प्रकार प्रभु कहने से నేడనబడు సమయం पहले ఉండగానే आज ही समय में నిజమైన మారు మనసు పొంది सच्चा मन फिराना రక్షణానుభవములో उद्धार के క్రీస్తు अनुभव में ప్రభుతో జీవిద్దాము. मसीह से हम ఆయన जिएंगे. పరలోక ఆశీర్వాదములతో పాటు स्वर्ग के ఏ आशीष से సంబంధం ఆశీర్వాదం ఇవ్వడానికి इस लोक के आशीष भी ఈ देने రోజు के ఈ लिए మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా आज इस बात के द्वारा तुमसे मुझसे बोल रहे నిన్ను हैं. నీవు నన్ను నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని నాకు కావాలి నాయనా. हाँ प्रभु जी, इस प्रकार की యా मन फिराना मुझे బకర चाहिए. తన కరియరా. అతడు ఎట్లా ఉంటాడో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. वह किस प्रकार होता है మారు परमेश्वर बोल మనసు रहा పొందిన है. వాడు ఎట్లా ఉంటాడో దేవుడు సెలవిస్తా मन ఉన్నాడు. फिराने वाला किस प्रकार जीता है అతడు कि నీటి కాలువల యోరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. नदी के किनारे हुआ पेड़ की तरह होता है, उसका पत्ता कभी కీర్తనాకారుడు नहीं అన్నట్లుగా तोड़ता. నా గిన్నె నిండి పొల్లుచున్నది. भजन संहिता इस प्रकार है, मेरा कटोरा इस प्रकार बह నిజమైన रहा మారు है. మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మ యొక్క ప్రత్యక్షత అట్లా ఉంటది. सच्चा मन फिराना पाया हुआ व्यक्ति के जीवन में आत्मा का प्रकट उस प्रकार होता है. నా గిన్నె నూనెతో నిండి పొల్లినట్లుగా ఉంటది. इस प्रकार तेल से है मेरे దైవిక कटोरे में. ఆశీర్వాదంతో నింపబడి ఉంటావు. परमेश्वर के आशीष से भरकर దైవిక जीते हो. ఆశీర్వాదములతో తొలతూగుతూ ఉంటావు. परमेश्वर के आशीष से तुम भरकर जीते हो. దాని ద్వారా ఏ సంబంధం ఆశీర్వాదాలతో కూడా నింపబడతావు. इस लोक के आशीष भी पाते हो उसके ప్రియ द्वारा. సహోదరుడా సహోదరి, भाई और बहन, ఇప్పుడే మనసు మార్చుకుందాము. अभी मन फिराएं, దేవుని వైపు తిరుగుదాము. परमेश्वर की ओर ఆయన मुड़ेंगे. అత్యంత కృపాకరికం జాలి దయ ప్రేమ కలిగినటువంటి దేవుడు గనక उन्होंने बहुत प्यार और तरस खाने वाला నీ నా परमेश्वर है. బలహీనతను చూచి నీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. तुम्हारी मेरी निर्बलता को देखकर तुमको मुझको मदद करने నువ్వు के लिए నేను तैयार నిజంగా है. మారు మనసు పొందాలని ఒక కోరిక గనక బలీయంగా నీలో నాలో ఉండే పనైతే इस प्रकार की सच्चाई मन फिराना पाना है, इस प्रकार की इच्छा तुम में मुझ में होने पर ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. ठीक से परमेश्वर देता है. ఖచ్చితంగా నీ మనసును మారుస్తాడు. ठीक से परमेश्वर तुम्हारा मन फिराता है. దైవాశీర్వాదం వైపు నిన్ను తిప్పుతాడు. परमेश्वर के आशीष की ओर तुमको వాటితో मुड़ता పాటు है. ఏ సమ ఆశీర్వాదములతో కూడా నువ్వు నింపబడతావు. इससे इस लोक के आशीष भी तुम पाते हो. అట్టి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించును గాక. इस प्रकार के अनुग्रह में परमेश्वर तुमको मुझको चलाता रहे. స్తోత్రము దేవా పరిశుద్ధుడా జీవాధిపతి మీకు స్తోత్రము నాయనా. धन्यवाद है परमेश्वर, आपकी महिमा नाम के लिए తదనక బలిహీన धन्यवाद దాసులను సిలువ చాటున మరుగుపరుచుకొని है. अभी तक तुम्हारे दास को क्रूस మీ काट में పరిశుద్ధ रखा గ్రంథం था. నుంచి జీవవాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన కృపకై మీకు స్తోత్రము. पवित्र ग्रंथ में से जीव वचन ध्यान करने के लिए अनुग्रह दिया है, इसके लिए आपको విత్తబడిన धन्यवाद వాక్యం है. విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నురంతలుగా ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. बोया हुआ वचन सुना हुआ हर एक में सौगुना फल देने के అయ్యా अनुग्रह ప్రతి బిడ్డ दीजिए. జీవితంలో మీ ఆత్మకార్యం అద్భుత కార్యం ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి. हर एक बच्चे के जीवन में तुम्हारा आत्मिक कार्य అయ్యా कीजिए. ఒకవేళ ఇంతకాలం తండ్రి నాయన ఇది క్రైస్తవ జీవితంలో మారు మనసు అక్కలేని ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా జీవించానేమో నాయన. अभी तक मैं मन फिराना नहीं होने वाले मसीह की तरह जिया हुआ होगा. క్షమించండి, కృప చూపండి నా తండ్రి నాయన. माफ कीजिए और अनुग्रह అయ్యా ప్రతి दीजिए. ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నా हर తండ్రి एक నాయన. बच्चे का आप दर्शन అయ్యా ప్రతి कीजिए. బిడ్డ మారు మనసు పొందడానికి అడ్డుగా ఉన్నటువంటి అడ్డుబండలను తొలగించండి నాయన. हर एक बच्चे मन फिराने के लिए जो रुकावट है उस रुकावट को निकाल दीजिए. అపవాది కార్యములను శరీర కార్యములను లయపరచండి నాయన. इब्लीस के कार्य को, शारीरिक कार्य को अंत कीजिए. లోకానుసారమైన జీవితం నుంచి విడుదల దయచేయండి నా लोक తండ్రి के నాయన. अनुसार के जीवन से అయ్యా आप ఇదిగో छुटकारा తండ్రి ఏ दीजिए. బిడ్డ మారు మనసు పొందడానికి అడ్డుగా ఏ ఆటంకం ఉందో నాయన, किस बच्चे मन फिराने के लिए क्या रुकावट है, ఏ అడ్డుబండ ఉందో నా తండ్రి क्या నాయన, रुकावट है, తొలగించండి, उस रुकावट को निकाल తొలగించండి, दीजिए. उस रुकावट को निकाल తొలగించండి दीजिए. उसको నాయన. निकाल दीजिए. అయ్యా తప్పిపోయిన కుమారుడు యొక్క ఆ తండ్రి నాయన మనోనేత్రాలు వెలిగించినట్లుగా, जिस प्रकार के उड़ाव पुत्र के पिता के मन के आंखों సమర को స్త్రీ खोल दिया है. మనోనేత్రాలు వెలిగించినట్లుగా, जिस प्रकार के सामरे स्त्री के मन అయ్యా के మగ్దలేని आंखों को మరియ खोल दिया है. మనోనేత్రాలు వెలిగించినట్లుగా, मगदलीन मरियम के मन की आंखों को పాప जिस प्रकार క్షమాపణ खुला दिया మారు है. మనసు పొందుకొని దైవ ఆశీర్వాదం తొలతగినట్లుగా, वो पाप की माफी पाकर परमेश्वर के आशीष से जिस प्रकार भर गया है. ఇది మొదలుకొని ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన आज से हर एक बच्चे పర సంబంధమైన ఇహ సంబంధ ఆశీర్వాదాలతో తండ్రి నింపబడినట్లుగా स्वर्ग के और इस लोक के आशीष से भरकर నిజమైన जीने మారు के మనసు लिए రక్షణ అనుభవంలో నడిపించండి నా తండ్రి. सच्चा मन फिराना और उद्धार में चलाइए. నిజమైన పాప క్షమాపణ దయచేయండి నా తండ్రి నాయన. सच्चा पाप की ఏ माफी పాపములు दीजिए. అడ్డుగా ఉన్నాయో క్షమించండి किस నాయన. पाप रुकावटें పాపమును माफ कीजिए. తీసివేయటకు మన
మనిషి కుమారుడికి అధికారం కలిగి ఉన్నావు నాయన. पाप को निकालने के लिए मनुष्य के पुत्र को అయా अधिकार है। ఒప్పుకొనుచున్న ప్రతి బిడ్డ యొక్క పాపాలు క్షమించండి నా తండ్రి मानने నాయన. वाले हर एक की पाप को माफ నమ్మదగిన कीजिए। దేవా నీతిమంతుడా, विश्वास योग्य సమస్త పాపం परमेश्वर, నుంచి దుర్నీతి నుంచి యేసు రక్తం కడిగి పవిత్రపరచుదని మీరు వాగ్దానం చేసి ఉంటుండగా हर एक पाप से यीशु का लहू धोकर पवित्र करता है, इस प्रकार आप మారు वादा మనసు किया है। పొందకపోవటం బట్టి ప్రతి బిడ్డ జీవితంలో ఏ పాపం ఇంతకాలం ఏలిందో నాయన, मन नहीं फिराने से किस पाप है किस बच्चे के जीवन में, అట్టి పాపాన్ని తీసివేయండి నాయన. उस पाप को निकाल दीजिए, అట్టి పాపాల నుంచి విడిపించండి. उस पाप से छुटकारा అట్టి दीजिए, పాపాలు క్షమించండి. उस पाप को माफ నీ कीजिए, బిడ్డలను రక్షించండి. तुम्हारे बच्चों को माफ నీ కొరకు उद्धार సజీవమైన दीजिए, సాక్షులుగా నిలబెట్టుకోండి. तुम्हारे लिए जीवित गवाही बना दीजिए। నిజంగా నేటి దినమన నా తండ్రి నాయన, आज के दिन में ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, किस बच्चे किस संकट में होकर ఏ प्रार्थना సమస్యలో ఉండి करते ఈ हैं, వర్తమానం విన్నారో నా किस తండ్రి संकट నాయన, में होकर इस वचन అయ్యా को सुना है, కనికరించండి నా తండ్రి. आप दया कीजिए, వారి ప్రార్థన వారు ఆలకించండి उनकी నాయన. प्रार्थना पुकार को అది ఏ सुनिए, సమస్య అయినా కావచ్చు నా और किस తండ్రి, संकट होने पर भी దయతో ఆలకించండి. आप सुनिए, అయ్యా వారిలో కార్యసాధకమయ్యే నీ శక్తి చొప్పున, उनमें होने वाली तुम्हारी ताकत మాలో से, కార్యసాధకమయ్యే నీ శక్తి చొప్పున, हमें होने वाली तुम्हारी ताकत से, నీ మడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయగల దేవా, मांगने से ज्यादा सोचने से अच्छा देने वाला परमेश्वर, మీకే మా నా ప్రార్థన మానవులని సమర్పించుకుంటున్నాము तुमको నాయన. ही हमारी सारी प्रार्थना और विनती को सौंप रहे దయతో हैं, అంగీకరించండి, मान लीजिए, ఆశీర్వదించండి, आशीष दीजिए, క్షమించండి, माफ कीजिए, కృప చూపండి, अनुग्रह दीजिए, ఆదరించండి, संभालिए, స్వస్థపరచండి, चंगाई करिए, విడిపించండి, छुटकारा दीजिए, బలపరచండి, सामर्थ्य నీ दीजिए, కొరకు సజీవమైన సాక్షులుగా నిలబెట్టుకోండి. तुम्हारे लिए जीवित गवाही बना दीजिए, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని राज और पराक्रम और सदा तेरे ही ఈ हैं। ప్రార్థనా మానవులన్నీ మీ కృపా హస్తములు సమర్పించుకుంటూ इस सारी प्रार्थना को तुम्हारे हाथों में सौंपते हुए యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना कर रहे हैं, ఆమేన్. आमीन, ఆమేన్. आमीन। దేవునికి స్తోత్రం అండి. परमेश्वर को धन्यवाद మీ है, అందరికీ హృదయపూర్వక వందనములు. आप सबको हृदय से नमस्कार है। దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. परमेश्वर आपको पूर्ण रूप से आपको आशीष देता रहे, ఆమేన్. आमीन।